జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పాలకుల మానసిక స్థితి చూస్తూ ఉంటే, పాలకులు వాడుతున్నటువంటి భాషా పదాలను చూస్తూ ఉంటే సిగ్గుతో తలదించుకునేలా ఉంది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి. మీ అయ్యే జాగిరారేమన్నా తెలంగాణ? మీ అయ్యే జాగిరా మీకేమైనా తాకట్టు పెట్టినామరా తెలంగాణను? మీ నోటికి వచ్చినట్టు అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ వేదికగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అత్యంత గౌరవప్రదమైనటువంటి రాష్ట్ర శాసనసభలో ఒక ఓటుకు నోటు దొంగ అనేటువంటి ఏమంటాడు, ఆ అక్కలను నమ్ముకొని రాజకీయం చేయకుంటే, ఆ అక్కలను నమ్ముకుంటే జైలు గతి అవుతుంది, జైలుకు పోతారు, మీరు జూబ్లీ హాస్టల్లో అడుక్కుంటారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ జైలుకు పోయిన వాళ్ళు అంటే ఆ అక్కలు నీతో పాటు ఓటుకు నోటు దొంగ కేసులో ఉంటే మంచోళ్ళ? ఆ అక్కలు నీతో పాటు భూ సెటిల్మెంట్లు, భూ కబ్జా చేసి జైలుకి వస్తే మంచోళ్ళు అవుతురా ఏమి? అంటే నువ్వు చేసే దొంగ బట్టే వాళ్ళు లంగదందలలో వాళ్ళు పాల్పంచుకోనందుకు వాళ్ళ మాటలు నమ్మద్దు అంటున్నావు. అంటే నీతో వచ్చి జైల్లో, చెర్లపల్లి జైల్లో ఉంటే వాళ్ళు మంచోళ్ళు ఐదురేమో. వాళ్ళు నీతో రాలేదు కాబట్టి ఇలా వాళ్ళ మాటలు నమ్మద్దు, వాళ్ళ మాటలు నమ్ముకుంటే ఇట్లయితారు అట్లయితారు అని చెప్పేసి నీతులు చెప్తున్నావు, నీతు లేని కుక్క. అంతేకాకుండా ఇంకొకటి అంటాడు, ఫ్రస్ట్రేషన్ల ముఖ్యమంత్రి పదవి అన్ని రకాల అర్హత ఉండి అత్యంత సీనియర్ను, అత్యంత అనుభవం కలిగినోని, గతంలో ఎన్నో శాఖలు పాలన చేసినోని, నాకు ముఖ్యమంత్రి రావాల్సిన పదవిని తన్నుకపోయిండు ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి అన్న ఫ్రస్ట్రేషన్లా నోటికత్తే ఏదైతే మాట్లాడుకుంటా వయసు అనుభవాన్ని మర్చిపోయి ఏ ముఖం పెట్టుకొని వచ్చినా అంటున్నాడు ఒక ఆడబిడ్డను పట్టుకొని. నిండు సభలో ఆడబిడ్డలను అవమానించే మీ కుసంస్కారం తెలంగాణ జాతికి అగౌరవం. అది తెలంగాణ జాతి గౌరవానికి భంగం కలిగిస్తూ ఉన్నది. సిగ్గుండక్కర్లేదా కొంచెమన్నా? అసెంబ్లీ వేదికగా రాష్ట్రం అంతా చూస్తూ ఉన్న, దేశం అంతా చూస్తూ ఉంటే మీరు మాట్లాడే మాటలు ఇవా? అత్యంత ఉన్నతమైన పదవుల్లో ఉండి సిగ్గుతోటి తలదించుకొని ముక్కు పొంగి రాయాలి అదే అసెంబ్లీ ముందట సన్నాసులారా, సిగ్గులేని గాడులారా మీరు. ఇంకోడు ఉన్నాడు లుచ్చగాడు, వాడెవడు దానం నాగందర్ అంటాడు. వాడు కుక్క లెక్క వాడిని తన్ని తరిమి కొడితే కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పోయిన నీతి జాతి లేని కుక్క వాడు కుక్కలను కొట్టినట్టు కొడతా మిమ్మల్ని హైదరాబాద్లో తిరిగని అంటాడు. అరే హౌలే దొంగ లెక్క వారిపోయింది. నువ్వురా దద్దమ్మ, సిగ్గులేని సన్నాసి, నువ్వరా మా నాయకుల గురించి మాట్లాడేది అసెంబ్లీలో? మీ బతుకు పాలించడం చేతనైతే లేదు, మీ బతుకు చిత్తశుద్ధి లేదు, అనుభవం లేదు. మీ చేతగాని దద్దమ్మల పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతా ఉన్నది. మీరు అనౌన్స్ చేసిన జాబ్ క్యాలెండర్లో జాబ్స్ లేవు. మీరు ఇస్తానన్న కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం అది జాడకు లేదు. పెంచుతానన్న పెన్షన్లు జాడలేవు. మీరు ఇస్తానన్న అబద్ధ హామీలలో ఒక్కటి నెరవేర్చడం చేతగాని దద్దమ్మలారా, ఇలా మీరు మా నాయకుల పైన, తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన నోరు వారేసుకోవడానికి మీ అయ్యే జాగిరా? మీకేమన్నా గిరువు పెట్టినారా తెలంగాణను? బిడ్డ నాలుగలు తెగ్గొస్తాం మళ్ళొకసారి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే. ప్రజాక్షేత్రంలో నువ్వు కాదురా హౌలే తిరగనియంది, మిమ్మల్ని కొన్ని రోజులైతే మేము తిరగనీయం. ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు హక్కుల కోసం పోరాటం చేసే క్రమంలో మీరు ఫ్రస్ట్రేషన్లో నోరు వారేసుకుంటున్న సందర్భాన్ని అదే ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మిమ్మల్ని గడప దాటకుండా నిర్బంధించే కార్యక్రమం ముందు ఉంటుంది. బిడ్డ జాగ్రత్త. మరొకసారి వాడు ఏ స్థాయిలో నోడైనా సరే ప్రజల కోసం పోరాడే మా బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన నోరు వాడేసుకుంటే బిడ్డ తస్మత్ జాగ్రత్త. ఎక్కడికక్కడికి నిర్బంధించి తాట తీస్తాం బిడ్డ మళ్ళొకసారి నోరు వాడేసుకుంటే. జై తెలంగాణ.